నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు గణేష్ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గణేష్ కేంద్ర సమితి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వినాయక చవితి వేడుకల నిర్వహణతో పాటు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి చేపట్టవలసిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గణేష్ కేంద్ర సమితి ముద్రించిన కరపత్రాలు, జెండాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర గణేష్ కేంద్ర సమితి ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా భక్తిభావం ఉట్టిపడేలా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల స్థాయిలో 3 రోజుల పాటు, నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి హిందువు హృదయాన్ని తాకేలా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గణేష్ కేంద్ర సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా రాజశేఖర రెడ్డి, కార్యదర్శి నారా నాగేశ్వర రెడ్డి, కోశాధికారి దండు వెంకటేశ్వరరావు, నాగదీపు తదితరులు పాల్గొన్నారు. गणेश महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। बोलो गणेश। गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री। बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश। నిన్నటి రోజున విజయవాడలో రాష్ట్ర గణేష్ మహోత్సవ కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో రాబోయేటువంటి వినాయక చవితి ఉత్సవాలని ఏ విధంగా నిర్వహించుకోవాలి, గతంలో నిర్వహించుకోవడంలో వచ్చినటువంటి లోటుపాట్లు ఏంటి, వాటిని ఈ సంవత్సరం రాకుండా ఎలా సరిదిద్దుకోవాలి అన్నటువంటి వాటి మీద దీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోకరాజు రంగరాజు గారు ఎక్స్-ఎంపీ వారి గౌరవాధ్యక్షులుగా, తర్వాత ఆంజనేయులు గారు అధ్యక్షులుగాను, పాకాల త్రినాథ్ గారు జనరల్ సెక్రటరీగానే ఉంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యంతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విగ్రహాల మండపాల ఏర్పాటు, అదేవిధంగా ఆ ఏర్పాటు అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, రోజు మనం దేవుడికి ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, ఏ విధంగా ప్రసాద వితరణ చేయాలి, అదేవిధంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి, భక్తి పారవశ్యంతో ఉండే పాటలు ఏ విధంగా ఉండాలి అన్నటువంటి వాటి మీద మనకి భక్తిభావంతో గౌరవం పెరిగేలాగా మనకి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పేసి కమిటీ నిర్ణయించడం జరిగింది. అలాగే మనం అధికారులతోటి ఏ విధంగా సమన్వయపరచుకోవాలి, అదేవిధంగా జిల్లా స్థాయిలో, నగర స్థాయిలో, మండలాల స్థాయిలో, గ్రామ స్థాయిలో మనం కార్యక్రమాల నిర్వహణకి అధికారుల సహాయం ఎలా తీసుకోవాలి అన్నటువంటి వాటి మీద సుదీర్ఘమైన చర్చ జరిపారు. దీనికి ఐపీఎస్ ఆఫీసర్ రవికుమార్ గారు కూడా దీనికి ఉపాధ్యక్షులుగా ఉంటూ వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఏ విధంగా మనం వ్యవహరించాలి అన్నటువంటిది, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఏ విధంగా వ్యవహరించాలి అన్నది, మిగతా ఉద్యోగుల సహకారం, మిగతా డిపార్ట్మెంట్ల సహకారం ఎలా తీసుకోవాలి అనేటువంటి వాటి మీద చాలా చర్చలు జరిగాయి. అవన్నీ కూడా ఒక పత్రాన్ని ఆ రోజున అంగీకరించడం జరిగింది. ఆ అజెండా ఏదైతే ఉందో ఆ అజెండాని మొత్తం హోమ్ మినిస్టర్ తోటి, అలాగే చీఫ్ మినిస్టర్ తోటి కలిసి, డీజీపీ తోటి కలిసి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి అన్నటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఎస్పీల వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పి సలహా ఇవ్వటం జరిగింది. గతంలో కూడా మనం జిల్లా జిల్లా సమావేశాలు నిర్వహించారు. వారు అందరు అధికారులను పిలిచి వారికి సూచనలు సలహాలు ఇస్తూ ఈ సంవత్సరం ఉత్సవం ఘనంగా జరపాలి అన్నటువంటి ఆలోచనతోటి వారు మనకి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ
ఈ సమావేశాలు ద్వారా ప్రజలకి మంచి సమాచారం అంది అందరూ కూడా భక్తిభావంతో మనం పండుగ నిర్వహించుకునే పరిస్థితి ఉంది. క్లారిటీ కోసం చెబుతున్నాను. పల్లెల స్థాయిలో అయితే పల్లెలు లేదా మండల స్థాయిలో అయితే 3 రోజులు నిమజ్జనం చేయాలని, అదేవిధంగా నంద్యాల పట్టణంలో అయితే 5 రోజులు చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని మొన్న అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాబట్టి మనం నంద్యాల పట్టణానికి సంబంధించి 5 రోజుల్లో గతంలో లాగానే నిమజ్జనం చేయాలి అన్నటువంటి డెసిషన్ని తీసుకున్నారు. కాబట్టి అందరూ దీన్ని మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందేమో అనే సలహాను కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఎక్కువ రోజులు ఉండడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మిగతా అధికారులతోటి కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని వారు తెలియజేయడం, తద్వారా మనం కూడా 5 రోజుల కార్యక్రమం అయితే మనకు కూడా నిర్వాహకులకు భారం కాకుండా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో 5 రోజులుగానే మనం నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు ఎవరైతే ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళకి నిమజ్జనం 5 రోజుల్లోనే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ దానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. గణేష్ మహారాజ్కి జై. నిన్నటి దినం గుంటూరులో గణేష్ ఉత్సవ సమితి కేంద్ర సమితి రాష్ట్ర విస్తృత సమావేశం జరిగింది. అందులో మన నంద్యాల నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నేను పాల్గొనడం జరిగింది. అక్కడ అనేక కొత్త విషయాలు చెప్పడాన్ని, అదేవిధంగా ఉత్సవాలు ఎంత బాగా జరుపుకోవాలి, దాని యొక్క విశిష్టత ఏమిటి, ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి ఉత్సవ సమితి అనే అనేక విషయాలపై చర్చించడం జరిగింది. అదే నిమజ్జనం కావాల్సిన ఏర్పాట్లను, అదేవిధంగా సమాజంలో ఏమేమి మార్పులకు శ్రీకారం చుట్టడం, దీనిపైన సమగ్రంగా నివేదిక తయారు చేసి జిల్లాలకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాల నుండి మండలాలకు వెళ్లాల్సింది, అదే మండలాల నుండి గ్రామాలకు వినాయక చవితి తీసుకువెళ్ళాలి. ప్రతి హిందువు యొక్క హృదయాన్ని తట్టే విధంగా చేయాలనేది గణేష్ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి కార్యాచరణగానే మొదటగా రాష్ట్ర సమితి నిన్న సమావేశమైంది. తర్వాత జరిగే కార్యక్రమాలు కంటిన్యూగా జిల్లా నుండి మండల గ్రామం ఇలా కంటిన్యూగా ప్రభుత్వ అధికారుల సహకారంతో హిందూ సమాజం యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తామని. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.